హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్. టుడే రెసిపీ ఆవకాయ నిల్వ పచ్చడి. ఇలా వేడి వేడి అన్నంలోకి కొంచెం ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే ఎంత సూపర్ గా ఉంటుందో కదా. మనం మనుషులం కదా, అమృతం టేస్ట్ చేసి ఉండం కదా, అందుకే ఇదే అమృతంలా ఫీల్ అవుతూ ఉంటాము. మీలో ఎంతమందికి ఆవకాయ పచ్చడి అంటే అమృతంలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక 2 టీ స్పూన్ల ఆవాలు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఎప్పుడు చేసిన ఆవకాయ పచ్చడి పర్ఫెక్ట్ గా 1 ఇయర్ అంతా సూపర్ కలర్ తో పర్ఫెక్ట్ గా ముక్క మెత్తపడకుండా ఉండాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీరెవ్వరి హెల్ప్ లేకుండా ఈజీగా చేసేయవచ్చు. ఆవాలు ఫ్రై అయ్యాక మళ్ళీ ప్యాన్ లోకి 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. నేను ఇక్కడ కొలతలన్నీ గిన్నెతో చెప్తున్నాను కాబట్టి ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. నేను ఇక్కడ 4 కప్పుల ఆవకాయలు తీసుకున్నాను. మనం ఏ కప్పుతో తీసుకుంటున్నామో అదే కప్పుతో మిగిలిన మెజర్మెంట్స్ అన్ని తీసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది చట్నీ అనేది. ఇలా 4 కప్పుల ఆవకాయలకి 1 కప్పు పల్లి నూనె తీసుకోవాలి. ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆవకాయ పచ్చడిలో. ఆయిల్ మనం పల్లి నూనె వాడితే సూపర్ గా ఉంటుంది. మామిడికాయ ముక్కలకు మొత్తం ఆయిల్ పట్టేట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం ఆయిల్లో మిక్స్ చేయడం వలన మామిడికాయ ముక్కకు అనేది ఉప్పు కారం పర్ఫెక్ట్ గా పడుతుంది. కొంచెం కూడా ఎక్కువగా తక్కువగా కాకుండా పర్ఫెక్ట్ గా ఉంటుంది పచ్చడి అనేది. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 ఇయర్ నిల్వ పెట్టుకుంటాం కదా ఈ పచ్చడిని, అందుకని మనం యూజ్ చేసే ఏ బౌల్స్ కి కానీ మన హ్యాండ్స్ కి కానీ కొంచెం కూడా వాటర్ తగలకూడదు. ఎక్కడ కొంచెం వాటర్ ఉన్నా పచ్చడి మాత్రం పాడవుతుంది. అలా వాటర్ లేకుండా క్లీన్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకున్న తర్వాతే పచ్చడి అనేది రెడీ చేసుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఆవాల పిండి, మెంతి జీలకర్ర పిండి, 1 కప్పు కారం, 1/4 కప్పు ఉప్పు వేసుకోవాలి. మనం ఏ కప్పుతో తీసుకుంటున్నామో అన్ని అదే కప్పుతో తీసుకోవాలి. 1/4 కప్పు వెల్లుల్లిపాయలు వేసుకొని ఒక్కసారి మంచిగా మామిడికాయ ముక్కలకి ఇవన్నీ పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చడికి ఎలాంటి పోపు అవసరం లేదు. కావాలి అంటే మనం ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు పోపు పెట్టుకుంటే సరిపోతుంది. 1 ఇయర్ వరకు కలర్ చేంజ్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా ముక్క క్రిస్పీగా ఉండాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి, పర్ఫెక్ట్ గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.